శరణ్య రామ్మ, టైం అయిపోతుంది. అంకుల్ వస్తున్నా. ఇతని పేరు విజయ్. ముద్దుగా బొద్దుగా ఉండే ఈ పాప పేరు శరణ్య. వీరిద్దరి మధ్య బంధం ఏంటో అనుబంధం ఏంటో తెలుసుకోవాలంటే ముందు మనం వీళ్ళ గతం గురించి తెలుసుకోవాలి. ఇక్కడ కూర్చుందాం. ఏం బావా అలా ఉన్నావు? ఏం లేదే. ఏమీ లేదనుకు బావా. నీ గుండెల్లో బాధ నీ కళ్ళల్లో కనిపిస్తుంది. నువ్వే ఇంత బాధపడితే నేను పాప ఏమవ్వాలో చెప్పు చెప్పు బావా. ఏం చెప్పమంటావే? ఈ తిట్టి తల్లిని చూడవే. ఏ జన్మాన ఏం పాపం చేసామో తెలియదు కానీ ఆ పాపమే శాపమై ఈ చిట్టి తల్లి జీవితాన్ని కాటేసింది. అన్యాయం అయిపోయింది. ఇదంతా మన కర్మ బావా. ఇప్పుడు మనం ఏం చేయగలం చెప్పు? అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. ఆ భగవంతుడికి మన మీద జాలి లేదే. ఇదంతా మన కర్మే, మన కర్మ. బాధపడకు బావా, ఊరుకో. నా మాట విను బావా, ఏడవకు. నీ పేరేంటి? పేదవాడి కడుపున నా పేరు శరణ్య. బాగుంది. అది చేసుకున్న నీ పాపమే. పేరేంటి? పాపం. నా పేరా బావా, నా మాట విను బావా, విజయ్. ఊరుకో. నీ పేరు చాలా బాగుంది. బావా ఊరుకో. ఏమైంది భయ్యా? ఏం లేదు భయ్యా. బాధపడుతూ లేదంటవే, ఏమైందో చెప్పు. మనసులోని బాధ ఎవరితోనైనా చెప్పుకుంటేనే తగ్గుతుంది. చెప్పు భయ్యా, పాపకేమైంది? చెప్తాను భయ్యా. అసలు ఏం జరిగిందంటే కొన్ని రోజుల క్రితం అలా జరిగిన ప్రమాదంలో పాపకి 2 కళ్ళు పోయాయి. ఊర్లో ఉన్న ఒక్క ఇల్లు అమ్మేసి దొరికిన చోటల్లో అప్పులు చేసి ఇన్ని రోజులు ట్రీట్మెంట్ చేయించాను. కానీ పాపకి కళ్ళు రావాలంటే లక్షలు కావాలి అంటున్నారు. నాకంత ఆర్థిక స్తోమత లేదు భయ్యా. అందుకే పాప తీసుకొని మా ఊరికి వెళ్ళిపోతున్నాం. ఇది భయ్యా జరిగింది. గొప్పోడు దేవుడా. అన్నా, మా అంకుల్ డాక్టర్, మనకు కావాల్సిన హెల్ప్ చేస్తారు. పాపకి ఏమి కాదు, నువ్వు మనశ్శాంతిగా ఉండు. పాపకి ట్రీట్మెంట్ నేను చేయిస్తా. నాతో రా. రామ్మా. రావే వెళ్దాం. భయ్యా, మీరు ఇక్కడే ఉండండి, నేను అంకుల్తో మాట్లాడొస్తాను. సరే భయ్యా. రా ఇక్కడ కూర్చుందాం. అరే విజయ్. అంకుల్, మీతో కొంచెం మాట్లాడాలి, అందుకని మీ హాస్పిటల్ దగ్గరకు వచ్చాను. కొంచెం అర్జెంట్ అంకుల్. మీరు ఎక్కడున్నారు? సరే, ఎమర్జెన్సీ వార్డు దగ్గరికి వచ్చి.
భయ్యా రండి, పాపను తీసుకురా. రామ్మా, రా భయ్యా, రా. అంకుల్, నేను చెప్పిన దాని గురించి మీరు ఏం ఆలోచించారు? విజయ్, అసలు ఏం చెప్తున్నావు, నీకు అర్థమవుతుందా? నేను తెలియక చేసిన తప్పుకి ఆ పాప లోకాన్ని చూడలేకపోతుంది అంకుల్. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. విజయ్, నా చేతితో ఈ పని నేను చేయలేనురా. ప్లీజ్ అర్థం చేసుకో. అసలు ఏం జరిగిందిరా? అంకుల్, ఎవ్వరు లేని అనాథని చేరదీసి పెంచి పెద్దవాడిని చేసింది మీరే. కానీ దేవుడు నా తలరాత సగమే రాశాడు. నా కళ్ళు ఆ పాపకిస్తే ఆ పాప ఈ ప్రపంచాన్ని నా కళ్ళతో చూస్తుంది. ఆ పాపకు మరో చూపు నేనవుతాను అంకుల్. రే విజయ్, నువ్వు చేస్తున్న పని త్యాగం అనాలో, మానవత్వం అనాలో, బాధ్యత అనాలో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. కానీ నువ్వు చేస్తున్న పని చాలా గ్రేట్ రా. అది నా బాధ్యత అంకుల్. నేను చేసిన తప్పుని నేనే సరిదిద్దుకుంటున్నాను. సరే, అలాగే కానీ. సరే విజయ్, నీ ఇష్ట ప్రకారమే పాపకి రేపు ఆపరేషన్ చేస్తాను. థ్యాంక్ యూ అంకుల్. భయ్యా, భయ్యా మీరు కూడా వచ్చారా? మేము ఆల్రెడీ ఇంటికి బయలుదేరాం. ఇంతలో నువ్వు వచ్చావు. నువ్వు చేసిన సహాయానికి ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేను భయ్యా. ఇది రుణం కాదు భయ్యా, బాధ్యత. బాధ్యతకి రుణానికి తేడా ఏంటి భయ్యా? అది తెలుసుకోవాలంటే నువ్వు నా గతాన్ని తెలుసుకోవాలి. రే విజయ్, నువ్వు ఎక్కడున్నావా? నీకోసం ఎక్కడెక్కడో తిరిగాను రా. చెప్పండి అంకుల్. నిన్నే నీ రిపోర్ట్స్ వచ్చాయిరా. ఏమైంది అంకుల్? ఎంత ప్రయత్నించినా నువ్వు బతకడం కష్టం రా. టెన్షన్ పడకుండా నేను చెప్పేది విను. బ్రతికిన కొంతకాలమైనా నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాలి. ఊరుకోరా విజయ్, ఊరుకో. డాడీ నాకు ఐస్ క్రీమ్ కావాలి. ఓ సరేలే, అక్కడ షాప్లో కొందామే. సరే డాడీ. అలా నేను చేసిన తప్పుని నేనే సరిదిద్దుకోవాలనుకున్నాను భయ్యా. అందుకే ఇది రుణం కాదు, నా బాధ్యత అంటున్నా. మనం జీవితంలో ఎన్నో తప్పులు చేస్తాం, కానీ ఆ తప్పుల్ని సరిదిద్దుకున్నవాడే చరిత్రలో గొప్పవాడిగా మిగిలిపోతాడు. ఈ ప్రపంచంలో ఈ పాపలా ఎంతో మంది కనుచూపు లేకుండా పేదరికంలో, అంధకారంలో ఉన్నారు. అందరూ ఈ విజయలా కళ్ళను దానం చేయలేకపోవచ్చు, కానీ మనం సంపాదించే దానిలో నుంచి ఒక్క రూపాయి అయినా వాళ్ళకు సహాయంగా అందించి మన మానవత్వం చూపించి వాళ్ళకు మరో చూపు మనమవుదాం. అప్పుడే మనిషి జీవితం మనీతో కాకుండా ప్రేమతో నిండిపోతుంది. జై హింద్.